బేసిక్గా నాకు మంత్లీ ఎంత సరుకులు కొనాలో తెలియదండి. ఎందుకంటే ఏది అయిపోతే అది 5 కేజీలు కొనే హ్యాబిట్ అనమాట. అటుకులు వెళ్తాం, ఆఫర్ ఉంది 1+1 తీసుకో అంటాడు మా ఆయన. ఉన్నాయి కదా తీసేసుకో అని. అలా 5 కేజీలు చీప్ ఉందనుకోండి, 5 కేజీలు బాస్మతి రైస్ కొన్నాను. ఇప్పుడు అది సగం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు గోధుమ పిండి కోసం దీన్ని మళ్ళీ తీసి చూసేసరికి పురుగు ఉంది. దాన్ని అంతా జల్లెడ పట్టుకొని మళ్ళీ దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని, సో ఒక్క గోధుమ పిండి చూస్తున్నారు కదా నాకు ఎంత పని పట్టిందో. ఇంకా కాకపోతే ఇంకా గోధుమ పిండిది 3-4 నెలల వరకు నాకు టెన్షన్ ఉండదు. గోధుమ పిండి మళ్ళీ మార్కెట్ పోయినప్పుడు మా ఆయన గోధుమ పిండి కొనాలా, అక్కడ అది ఉంది చూడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేనంటే ఎక్కువ క్వాంటిటీ కొన్న తర్వాత నాకు దాని గురించి మాట్లాడదు. బేసిక్గా అండి అస్తమానం సరుకుల గురించి నేను ఆలోచించానండి. నాకు చిరాకు ఇదే. ఏంటంటే ఒకటి ఇన్ని సరుకులు ఉన్నాయి, ఒకటి లేకపోతే ఏమి, అది లేకపోతే ఆ ఐటెంను వదిలేసి వేరేది వండుకుంటాను కదా. ఇంకా లేదు నన్ను అడగొద్దు అని అంటారనమాట. అన్నీ నిండుకొని ఉండాలి. ఇది కరెక్ట్ పద్ధతే, కానీ అవి తీసి పెట్టుకునే వాడికి తెలుస్తుందండి.